సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా కేంద్రంలో సమగ్ర శిక్ష అభియాన ఉద్యోగులు భారీ ర్యాలీ చేపట్టారు. సమస్యలు పరిష్కరించనిచో పెద్ద ఎత్తున తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కోశాధికారి కరుణాకర్ సభ్యురాలు కరుణ ప్రభుత్వానికి హెచ్చరించారు. ఇక అనంతరం అంబేద్కర్ విగ్రహానికి ఎస్ఎస్ఏ ఉద్యోగులు వినతి పత్రం అందజేశారు. సర్వశిక్ష అభియాన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 24 రోజుల సమ్మెలో భాగంగా ఈ సిద్దిపేట పట్టణంలో ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని వారు కోరారు. రాష్ట్ర కార్యవర్గం పిలుపుని ఇచ్చిన మేరకు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో ఈ ర్యాలీ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట జిల్లా నుండి భారీ ఎత్తున మేమందరం పాల్గొన్నాం. రేవంత్ అన్న, మీ ఆడబిడ్డలుగా, తెలంగాణ ఆడబిడ్డలుగా మేము మిమ్మల్ని ఒక్కటే అడుగుతున్నాం. మీ ఆడబిడ్డలు ఇలా రోడ్డు మీదకి వచ్చి కూర్చున్నారంటే ఇది మీ ఖచ్చితంగా మీ ప్రభుత్వ నిర్లక్ష్యమే. దీనికి ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పి తీరాలి. ఈ 2-3 రోజుల్లో కేబినెట్ భేటీలో ఖచ్చితంగా మీరు ఏదో ఒక నిర్ణయం ఎస్ఎస్ఏ ఉద్యోగుల గురించి తీసుకుంటారని మేము ఖచ్చితంగా అనుకుంటున్నాము. అట్లాగే హెచ్చరిస్తున్నాం కూడా. ఈ నిర్ణయం కనుక రాకపోతే ఈ ఉద్యమాన్ని ఖచ్చితంగా ఇంకా పెద్ద ఎత్తున నిర్వర్తించి మేము ఎస్ఎస్ఏ ఉద్యోగులము ఖచ్చితంగా రాష్ట్రాన్ని కూడా స్తంభింపజేయడానికి వెనుకకు పోమని ఈరోజు ఈ ప్రెస్ అండ్ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సాక్షిగా మేము చెప్తున్నాము. కాబట్టి ఇదొక్కటి మీరు రేవంత్ అన్న ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఈ రోజు 19,000 మంది కుటుంబాలు ఈ రోడ్డు మీదకి వచ్చాయి. రేపు ఆ కుటుంబంలో ఉన్న సభ్యులు అందరం కూడా ఖచ్చితంగా మీకు మీ పాలనలో ఎట్లాంటివి జరగకుండా ఖచ్చితంగా మాకు స్పష్టమైన హామీని ఈ కేబినెట్ భేటీలో మీరు తెలుపుతారని మేము కోరుకుంటున్నాం.